ఏమైనా సరే ఎవ్వళ్ళు వచ్చినా సరే అస్సలు ఇనేదే లేదంటుర్రు ఆఫీసర్లు. గదే హైడ్రాకు ఇప్పట్ల బ్రేకులే పడవన్నట్టు చెప్తుర్రు. ఆఖరికి ముఖ్యమంత్రి సార్ ఇంటోళ్ళ ఇండ్లకు కూడా నోటీసులు అంటించిర్రు. చెరువుల చుట్టూ ఇండ్లు కట్టుకున్నోళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుర్రు. ఒక్క పట్నంలోనే కాదు జిల్లాల పొంటి కూడా ఇప్పుడు హైడ్రా లెక్కనే పనిచేస్తుర్రు ఆఫీసర్లు. మరి గా సంగతులేంటి, పబ్లిక్ ఏమంటుర్రు అట్లా వేర్చుకొని వద్దాం పార్రి. తెలిసి కట్టుకున్నారో తెలియక కట్టుకున్నారో ఎట్లా అయిందో ఏమైందో గాని లక్షలు కోట్లు పోసి ఇండ్లు కట్టుకున్న పబ్లిక్ ఇప్పుడు లాభోదివం అనే కథ అవుతున్నది. పట్నంలో చెరువు భూములల్లా చెరువులు కబ్జా చేసి కట్టుకున్న బిల్డింగులను ఆఫీసర్లు వెనక ముంగట చూడకుండా కూల్చి పారేస్తున్నారు. హైడ్రాకు లీడర్లైనా పబ్లిక్ అయినా అందరూ సమానమే అంటున్నారు. అంతేందుకు సీఎం రేవంత్ సార్ తమ్ముడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి షేర్లింగంపల్లి రెవెన్యూ ఆఫీసర్లు నోటీసులు అంటించిండ్రు. దాని మీద ఆయన కూడా మాట్లాడిండట. ఇల్లు కొనుక్కునేటప్పుడు అది చెరువు భూమిలో ఉన్నట్టు తెలియదట, అందుకే కొన్నాడట. రూల్ ప్రకారం కూలగొట్టాలంటే కూలగొట్టుకోర్రి, సర్కారు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నా సరే అన్నట్టు మాట్లాడిండట ముఖ్యమంత్రి తమ్ముడు. मैं लेआउट नहीं बनाया, मैं इलीगल को नहीं बनाया, मैं परमिशन लेके जो मेरा मालिक था वो बना दिए, मैं घर बीच में खरीदा। गवर्नमेंट तोड़ना चाहे तोड़ने दो. మరిగా ఏం చేస్తారో చూడాలి గాని ఇంకో దిక్కు దుర్గం చెరువు చుట్టుముట్టు ఇండ్లు కట్టుకున్న చాలా మందికి ఆఫీసర్లు నోటీసులు ఇచ్చిండ్రు. అయితే అన్ని పర్మిషన్లు తీసుకునే ఇండ్లు కట్టుకున్నాం, అంతా రిటైర్ అయినాక వచ్చిన పైసలతో ఇండ్లు కట్టుకున్నాం, ఇప్పుడు వచ్చి కూల కొడితే ఎటు పోవాలి అన్నట్టు మాట్లాడుతున్నారట పబ్లిక్. ఇదేదో నోటీస్ ఇచ్చినాము వెళ్ళిపోండి అనేది అసలు శాస్త్రీయంగా కరెక్టే కాదు. అది మీరు మీకేమైనా డిస్కషన్ కు రావాలంటే మేము వచ్చినందుకు రెడీగా ఉన్నాం. మీరు ఎక్కడికి పిలిచినా మేము ఎక్కడికి మా దగ్గర నుంచి మేమందరం వచ్చి కలుస్తాం మిమ్మల్ని. మా ఎవిడెన్సెస్ పేపర్ వర్క్ అంతా చూపిస్తాము. అన్ని ఆఫీసెస్ ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందరు ఎవాల్యుయేట్ చేసి క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చింది. ఇది నాకేమో నోటీస్ ఇచ్చేటప్పుడు నేను తీసుకోనని చెప్పాను. నేను తీసుకొని అంటే ఎందుకు తీసుకోవు, నీకు గిఫ్ట్ ఇస్తున్నా అన్నారు. నాకు గిఫ్ట్ ఇస్తున్నా అంటే నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అని నేను అన్నా. సంతగా పెట్టమంటే సంతగా పెట్టినాక నీ ఇల్లు కూలిపోతుంది అన్న. ఇది ఇట్లుంటే దొరికిందే సందాన్ని నోటీసుల భయం చూపెట్టి కొంతమంది ఆఫీసర్లు పబ్లిక్ దగ్గర నుంచి పైసలు వసూలు చేస్తున్నారట. ఈ ముచ్చట సీఎం సార్ దాకా పోయింది. అందుకే అసోంటోళ్లను దొరకబట్టి గట్టిగా ఆర్చుకోవాలని ఏసీబీ విజిలెన్స్ ఆఫీసర్లను హుషారు చేసిండట ముఖ్యమంత్రి. ఇంకో దిక్కు ఇప్పటికైతే హైడ్రా పట్నంలోనే పనిచేస్తుంది అని సీఎం సార్ చెప్పిండు గాని జిల్లాల పొంటి హైడ్రా లేకపోయినా సరే ఆఫీసర్లు అట్లనే పనిచేస్తున్నారు. పాలమూరు పట్నంలో ఉన్న వికలాంగుల కాలనీలో సర్కారు భూమిలో ఇండ్లు కట్టుకున్నారని 75 ఇండ్లు కూలగొట్టిండ్రు. అయితే పబ్లిక్ ఏమంటున్నారంటే 2001లో వికలాంగులకు ఆదర్శ నగర్ కాలనీలో ఇండ్ల స్థలాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు పత్రాలు ఇచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నోటీస్ ఇవ్వకుండా ఎలాంటి చెప్పకుండా తమ కూల్చివేయడం జరిగింది. ఇటువంటి వికలాంగుల ఇండ్లు కూల్చేయటం ఇది ఫస్ట్సారి చూస్తున్నా. ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు అధికారులు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి, కానీ ఇంతవరకు వికలాంగులు కాలేదు. ఇది వికలాంగుల చట్టం 90 ప్రకారం 2016లో చట్టం వచ్చింది. వికలాంగుల ఇండ్ల స్థలాలు కూల్చేయడం చాలా దౌర్జన్యం. ఆత్మహత్య చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ ప్రభుత్వాన్ని మేము బుద్ధి చెప్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విమర్శిస్తున్నాను. కాదన్నట్టు మరిగా ఏం చేస్తారో ఏమో చూడాలి. అన్ని దిక్కులా గిట్లనే ఉన్నది పరిస్థితి. జిల్లాల పొంటి హైడ్రా లేకపోయినా ఆఫీసర్లు ముందుకు ముందే ఇండ్లు కూలగొచ్చే పనులల్ల పడ్డరు. ఎప్పుడు ఏమైతుందోనని చెరువుల పొంటి సర్కారు జాగలల్లో ఇండ్లు కట్టుకున్నోళ్లకు కంటి మీద పునుకు పడతలేదట ఇప్పుడు.